ప్రెస్ మీట్లో వాగుతున్నారు. వాస్తవాలు మా వాళ్ళు మాట్లాడితే దాన్ని వక్రించి మీరు మాట్లాడుతున్నారు. ఒకడు పళ్ళేసు మాట్లాడతాడు, బచ్చా బొచ్చా అని. అరే బొచ్చాగా, నువ్వేరా బచ్చాగాడు, నువ్వెంత, నీ బతికేంతరా అసలు? నీ కుంభకోణాలన్నీ తెలీదా? డాక్రా గ్రూపులు సొమ్మంతా తినేసింది గారా నువ్వా మాట్లాడేది? వ్యక్తిగతంగా నీ దమ్ముంటే రా, చూసుకుందాం. నీ నాయకుడు నిన్న మళ్ళీ గుడివాడలో చిచ్చు పెడతాను, కులాలు చిచ్చు పెడతాను చూశాడు. తన మంత్రి, మాజీ మంత్రి అని చెప్పుకున్నాను కూడా సిగ్గుచేటు. ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటాను సిగ్గుచేటు. మీరు ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లోలు చేయడం కోసం మీ స్వార్థంగా ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లా. బీసీ కులాన్ని రెచ్చగొట్టాలా? ఏందిరా మీ బతుకులేందిరా బాబు? రాజకీయ పదవుల కోసం ఏంటి అసలు రాష్ట్రాన్నే నాశనం చేయాలని చూస్తున్నారా? అరే మీరు మనుషులేనా? ఓ బాధ్యత గల వ్యక్తులేనా మీరు? ప్రజలు తిప్పి తరిమి కొట్టినా కూడా ఇంకా సిగ్గులేదు మీకు. ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు రేపు? మీరా మాట్లాడేది? కొల్లు రవీంద్ర గురించి కానీ అలాగే కుటుంబం గురించి మీరా మాట్లాడేది? బొక్కలు మన వెనకాల ఉన్నాయి. మన బొక్కల్ని చూపించుకొని వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి. కబడ్దార్. నీలిమా గారు, నడుగుడి నరసింహారావు గారు, నడుగుడి నరసింహారావు మాంగారు, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, రైస్ మిల్లులు ఉన్నాయి, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, పౌండ్రీ ఉంది. వాళ్ళ మొట్టమొదటి వ్యాపారం. వాళ్ళు కొన్ని స్వచ్ఛంద కొల్లు ఫౌండేషన్ అని పెట్టి అనేక రకమైన కార్యక్రమాలు నువ్వు ఏనాడైనా చేసావా? మీ నాన్నగారి పేరు నేను ఏనాడైనా 10 మంది భోజనం పెట్టావా? ఎంతసేపు దోసేయటం, నొక్కేసావు బియ్యం, దొంగ పట్టాల మీద సంతకాలు పెట్టారు. నీ వల్ల నాడు పోయాడు, ఎంఆర్ఓ పోతాడు, రేపు ఆఫీసులో పోతారు. నువ్వా చెప్పేది? కొంతమందిని పెట్టి వాయించగానే సరికాదు. రప మేము తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి నాయకులు తలుచుకుంటే 5 నిమిషాలు నువ్వు ఉండలేవు. నీ మాజీ ముఖ్యమంత్రితో సహా మీ నాయకులందరూ వెళ్ళిపోగలరు. కాకపోతే ఏంటంటే మంచి చెడు అనేది ఈ కూటమి నాయకత్వం, నాయకులు ఆలోచిస్తున్నారు. నీ యాషాలు, నీ డబల్గా గేమ్ మాటలు అన్నీ అందరికీ తెలుసు. జాగ్రత్త. ఇంకొకసారి కానీ కొల్లు రవీంద్ర గారు కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ పార్టీ కార్యకర్తల మీద జోలికి కానీ వస్తే నీకు ఖచ్చితంగా బడితి పూజ ఉంటుందని చెప్పి తెలియజేసుకో. నిన్న కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కొల్లు రవీంద్ర గారి గురించి, అలాగే నా గురించి, మా టీడీపీ నాయకుల గురించి అవాకులు చవాకులు పేల్చారు. నిన్న పేర్ని నాని గారి మీద మేము ఈ చీకట్లో కన్ను కొడితే వేసేసేయాలరా అని మాట చెప్పినందుకు మన ఆర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఎఫ్ఐఆర్ కూడా మాకు వచ్చేసింది. అలాగే రాష్ట్రంలో ఎన్నో చోట్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న కొంతమంది సోకాల నాయకుడితో ఇదే పేర్ని నాని, ఇదే పేర్ని కిట్టు నా గురించి మాట్లాడిచ్చాడు. కనీసం వాళ్ళ మొహాలు కూడా నాకు తెలియదు. 3 మాట్లాడారు. చిటికి నాయసరావు వార్డు ఎవడంట, దాని తర్వాత పెట్రోల్ బంక్ వాళ్ళు ఎదుర్కొంటా ఎవడంట, వాళ్ళ ఫేస్లు కూడా నేను చూడలా. అలాగే మాచారం దగ్గర నుంచి ఒక మనిషిని మాట్లాడిచ్చాడు. ఒక వ్యక్తి అంటాడు, పేర్ని నాని తాలూకా మనిషి అతను అంటాడు, నన్ను కొల్లు రవీంద్ర దగ్గర ఉండి లాబింగ్ చేసి కోట్లు గడిచారంట. నాకు ఒక 50 లక్షలు ఇచ్చి మీ పేర్ని నాని దగ్గర వచ్చి నాకు 50 లక్షలు నాకు ఇచ్చి మిగతా అదంతా తీసేసుకోమని నా దగ్గర ఉంది, ఏది కావాలో అది ఇచ్చేస్తా. నేను పోటీ చేయకపోవడానికి కారణం కొల్లు రవీంద్ర గారు నన్ను సీట్ ఇవ్వలేదంట. నేను చెప్తుంది, ఎవరైతే వీళ్ళకి మాట్లాడిచ్చిన ఎదవ ఉన్నాడో, ఎదవ ఇది బందర్ ప్రజలందరూ తెలుసు నేను ఎవరిని అంటున్నాను. ఈ మాట్లాడేవాడికి ఏమంటున్నాను,
మీరు ముగ్గురు నలుగురు నేను నా గురించి వాళ్ళకి నేను ఏమన్నా వాళ్ళు నిమిత్త మాత్రలు మాత్రమే. మాట్లాడిచ్చిన ఎదవకి నేను చెప్తున్నా, అరే మీరు మాట్లాడండి ఖాజా గురించి అన్న ఎదవకి నేను అంటున్నా. నన్ను డిస్క్వాలిఫై చేయించింది పేర్ని నాని కాదా? ఇది ఎలక్షన్ కమిషనర్ వారు నాకు ఇచ్చింది. ఇతనికి పూర్తి అర్హత ఉంది పోటీ చేస్తానికి. ఇతను ఎందుకు డిస్క్వాలిఫై చేశారు మీరు ఆ రోజు అని చెప్పి ఆ రోజు నాకు ఎలక్షన్ కమిషనర్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. ఇది తీసుకుని నేను కోర్టుకి వెళ్ళా. ఎందుకు భయపడ్డాడు నాని? నేను మున్సిపల్ సమావేశాల్లో వస్తే నీకెందుకు దడా? ఎట్టి పరిస్థితుల్లో ఖాజా పోటీ చేయకూడదు, వాడు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అని నానికి తెలుసు. కాబట్టి ఆ రోజు నన్ను డిస్క్వాలిఫై చేస్తానికి పేర్ని నాని గారి ఆఫీస్ నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి మన సచివాలయంలో ఇచ్చారు. వాళ్ళ పిఏ గారు ఇచ్చి ఇతను పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పేసి మీరే క్రియేట్ చేసుకున్న మొత్తం మీరే చేశారురా బాబు. కానీ కర్మ ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టదు. ఇప్పుడు ఏం జరిగింది? నేను డమ్మీగా పెట్టుకున్న క్యాండిడేట్నే నేను ఆ ముస్లిమ్స్ వార్డ్ అది నేను డమ్మీగా పెట్టుకున్న క్యాండిడేట్ ఎందు అయినా మా తమ్ముడు ఒక స్నేహితుడు అతన్ని పెట్టుకుని గెలిపించుకుని నీకు చెంప చెల్లుమన్నట్టు చేయించా. సిగ్గు రాలా నీకు? మిమ్మల్ని ఏమంటలేదు రే, మీరు మాట్లాడాలి, మిమ్మల్ని ఏమంటలా? మీతో మాట్లాడిచిన ఎదవా అండ్ చిన్న పెద్ద 2 ఎదవలు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్తాను. ఎందుకంటే మాట్లాడుతుంది వాడు కాబట్టి. మీరు నిమిత్త మాత్రులరా, మీకు చెప్తే ఏమొస్తారా బాబు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్ట్ రా బాబు. మీ గురించి మాట్లాడకూడదు మనం. వాడికన్నా నేనంట పోటీ సీట్ ఇవ్వలేదంట మాకు పులిరేంద్ర గారు. ఇదే ఇంతియాజ్ అనే కలెక్టర్ దగ్గర రాత్రి 1 గంటకి వెళ్ళాం మేమంతా కలిసి, 50 మంది వెళ్ళాం. ఏంటి ఖాజా పట్ల అన్యాయం ఇదని చెప్పేసి కలెక్టర్ గారికి ఇచ్చిన కాపీ కూడా ఉంది నా దగ్గర. ఆయన కూడా సంతకం పెట్టి మీరు త్రూ కోర్టు ద్వారా చూసుకోండి అన్నాడు. మేము బీసీ కాదంట, వాడు చెప్పి బీసీ కాదని అతను చేశాడు. మా నాన్నగారు బీసీ, తాతగారు బీసీ, మ్యారేజ్ సర్టిఫికేటు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నిట్లోనే బీసీ ఉంది. మేము బీసీలు కాదని చెప్పి ఆ రోజు నువ్వు 4 లాయర్ని పెట్టి నువ్వు భయపడ్డావా లేదా నాని ఆ రోజు? ఇంకోడు అంటాడు నేనంట నా ఎంత పెద్ద పెద్ద ఇవి ఉన్నాయంట ఫోన్లో, నీ సంగతి అంతా తేలుస్తా అంటున్నాడు. నువ్వు ఎప్పుడు కావాలంటే రెడీగా ఉన్నా. నీ పేరుని కిట్టు టిక్ టాకులు ఎవరెవరిని బ్లాక్ పెయింట్ చేశాడు అది కూడా మా ఫోన్లో ఉన్నాయిరా. అరే పెద్ద చిన్న ఎదవలో మా దగ్గర కూడా ఉన్నాయి, మొత్తం బయటికి పెడతాం. వీడి సంగతి, వీడు చేసిన సంగతులు, వీడు చేసిన దొంగ వ్యాపారాలు. ఈ దొంగ వ్యాపారం చేయలేదా పేర్ని నాని? అలాగే మా కొల్లూరు రవీంద్ర గారి సతీమణి గురించి ఒక వ్యక్తి మాట్లాడతాడు నిన్న, ఆమె రాజకీయం చేయట్లేదా అని చెప్పేసి. నేను ఇప్పుడు అంటున్నా, వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి. నడుకుదు నరసింహరావు గారు మాజీ మంత్రి గారి కూతురామె స్పర్శ అని సేవా కార్యక్రమం చేస్తుంది పిల్లల కోసం. కాళ్ళు లేని వాళ్ళకి బళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు, సొంత డబ్బులు పెట్టుకుని తీసుకొస్తున్నారు. అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారు. వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ రోజు నా పేరుని కుటుంబం ఒకడికి అన్నం పెట్టిందన్న పాపానికి పోయారా మీరు? దాచుకో, దోచుకో, దొబ్బేసుకో, ఇదేగా మీరు చేసింది వాళ్ళదాకా. ఇంకేదైనా చేశారా? స్క్రాప్ అంటే అంత కోపం వచ్చిందిరా మీకు? నేను అన్నాను కదా మీకు పనికి మాలో ఉన్నారు కాబట్టి స్క్రాప్ అన్నాను రా బాబు, మీరు బాధపడుతున్నారు. పెద్ద స్క్రాప్ కూడా ఆడు, చిన్న స్క్రాప్ ఆడు. నేను వస్తారా? నేను పేరుని నాని అన్నానని అన్నాను వస్తారా? మీరు అన్నారని రాగలరా మీరు? మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. చీకట్లో కన్ను కొడితే అది అయిపోవాలట్టగా. అలాగే చీకట్లో కన్ను కొట్టి బాబాయ్ని వేసారేంట్రా మీరు? వివేకానంద రెడ్డిని నిన్న గుడివాడ పేర్ని నాని గారు ఎందుకు వెళ్ళలేకపోయాడంటారు? అక్కడున్న తెలుగు మహిళ, వీర మహిళలు నీ కోసం చీర, శారీ, గాజులు, పసుపు, కుంకుమ, తల్లో పెట్టుకుంటానికి పూలు అన్నీ ఇస్తా అన్నారు. నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఏడవలేకపోయావు, మా కాన్స్టిట్యున్సీలో వచ్చి చేసేది ఏంట్రా ఎదవ అని చెప్పేసి తిట్టారు. నేను తిట్టలా బాబు, నేను వీడియోలో చూసి నేను తిట్టే రకం కాదు.
వైసీపీ కొంతమంది చోటాబోటా నాయకులు వాళ్ళ నాయకుడు గురించి మా నాయకుడు ఇంద్రుడు చంద్రుడు, మా నాయకుడు అంత తోపు లేడు అని చెప్తున్నారు. అరే నాన్న, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అరే ఎందుకు రాపా 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 అంటారు 10 సార్లని దాన్ని కించిపరచకండి. సమయం వచ్చినప్పుడు చీకట్లో కన్ను కొడదాం. మీ నాన్న చెప్పేవాడు, అయ్యా చీకటి రాజకీయం చేయండి అని. అదే చీకటి అలవాటు 3వ తరం వరకు వచ్చేసినట్టుంది. ఒకప్పుడు పెట్టావు చెప్పండి పెద్ద చిన్న కరకరాలంలో పోర్ట్ అని, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పెట్టావు, కాళ్ళ మీద పడ్డావు. అయ్యా నన్ను కాపాడండి, నాకు పోర్ట్ ఇవ్వండి అని ముందుగా నేషనల్ కాలేజీలో మీటింగ్ పెట్టావు. వచ్చిందా? రాలా. అప్పుడు సమర్థవంతుడైనటువంటి ఈ కొల్లు రవీందర్ గారు తీసుకొచ్చి చంద్రబాబు గారితో పనులు మొదలుపెట్టి శంకుస్థాపన చేస్తే దాన్ని మీరు రాగానే ఆపేశారు. ఆపేసి ఏం చేశారు? మళ్ళీ ఇంకో రాయి ఎక్కారు. వైటే గుర్తెట్టి పెట్టుకోండి, మచిలీపట్నం ప్రజలు దీనికి తెచ్చాం, మేము హాస్పిటల్ తెచ్చాం. హాస్పిటల్ గ్రాంట్స్ ఎవరి? అదే రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ లెక్కర్ స్కామ్లో వెళ్ళిపోయాయి ఆ డబ్బులు కూడా. కన్ను కొడితే రాత్రికే అయిపోవాలి. ఏంటి రాత్రికే అయిపోయేది? ఏంటి నాన్న ఇదేదైనా పెద్దాపురం సెంటర్లో తిరిగి వచ్చావా ఏంట్రా నాన్న? ఈ మధ్యన ఈ పెద్దాపురం సెంటర్లో, ఏల్పూర్ సెంటర్లో, రెడ్ లైట్ సెంటర్లో తిరిగే వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడుతున్నావు. నువ్వు కన్ను కొడితే జరిగిందేంటి? నీకు 5,000 కోట్ల ఆస్తి సంపాదించుకున్నావు. ఇంకోసారి కన్ను కొడతావు, మొత్తం ప్రజలు గట్టిగా చాప చుట్టి చేతికిచ్చి పంపించే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి మరి తెలియజు రవీందర్ గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలి అని అంటే అది ఒక వాక్య శుద్ధితో మాట్లాడండి. పేర్ని నాని గారు రెచ్చగొట్టే మాటలో మాట్లాడారు. వాళ్ళ అబ్బాయి ఏమో రప్పరప్ప అని, ఈయనేమో చీకట్లో కన్ను మూస్తే తెల్లారిపాటి వెళ్ళి పలకరించాలని. ఇది కాకుండా గుడివాడలో మీటింగ్కి ఆయన స్వతహాగా వెళ్ళిపోయాడు, ఎవరు ఆపలేక. దాన్ని హౌస్ అరెస్ట్ అని ఆయనే చెప్పుకుంటా. అది కాకుండా గుడివాడలో ఉపాల హారిక గారి మీద దాడి జరిగింది, ఆయన కారు మీద. ఇది బీసీలకు జరిగినట్టుగా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేయాలని ఆయన ఇంట్లో మాట్లాడిన వీడియోని, ఫోన్ని ఆయనే రిలీజ్ చేసి బీసీలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది కావాలని బీసీలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. నేను కూడా బీసీ గౌడనే. తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మేము అండగానే ఉంటాం. ఎప్పటి నుంచో, ఏనాటి నుంచో బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు, తెలుగుదేశంతోనే ఉంటారు. అసలు ఆయన్ని విమర్శించే హక్కు మీకుందా? ముందు ఒక నైతికంగా, ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్న మనిషి గురించి మీరు విమర్శించడం. ఆయనకి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, ఆయనకి ఇది ఉన్నాయి, అది ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఆయన ట్రాన్స్పరెంట్గా ఉండబట్టే వాళ్ళ వైసీపీ వాళ్ళకి కొన్ని వైన్ షాపులు వచ్చినాయి. మా వాళ్ళకి ఎవరికైనా వచ్చినాయా? ఎవరికీ రాలా. ఇంకోటి, మీ నాయకుడు అంటున్నాడు ఇన్ఛార్జెస్ దొబ్బేశారు, ఇన్ఛార్జెస్ తినేశారు, ఇన్ఛార్జెస్ వచ్చేసారు, ఇన్ఛార్జెస్ ఇచ్చారు. అసలు ఇన్ఛార్జెస్కి పవర్ ఇచ్చి పవర్ను ఇన్ఛార్జెస్ దుమ్మితనం నేర్పింది మీ నాయకుడేగా. ఇన్ఛార్జెస్ అందరూ దొమ్మి నా కొడుకులేం కాదు నానా. ఇన్ఛార్జెస్ సంస్కృతి సాంప్రదాయాలతో నైతిక విలువలతో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఛార్జెస్ మంచిగా బతికే వాళ్ళు ఉన్నారు. మా నాయకుడు ఆధ్వర్యంలో మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. నీకు మళ్ళీ చీకట్లో ఆ రోజున ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టాలు పంచుతుంటే ఆర్కే గారు టిఫిన్లు తీసుకొచ్చి రాత్రి 1 గంటకి జేసీ గారు వచ్చి నాది హామీ అంటే మేము మీది హామీ భరోసా ఇవ్వండి అని చెప్పి మేము ఉన్నది మేమేగా మీ వాళ్ళు పట్టుకుంటే ఆ చీకటి రాజకీయంలో ఇచ్చిన పట్టాలేక వాళ్ళ ప్రజల సొమ్ము నేలపాలైపోయింది. వాళ్ళ వీధుల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్తుంటే మా ఇళ్ల స్థలం ఏంటండి అని అడుగుతుంటే మేమేం చెప్పగలుగుతున్నావు? నువ్వు చేసిన చండాల పడేక ఆ పట్టా గురించి మేమేం మాట్లాడలేకపోతున్నాం. అది శూన్యం అయిపోయింది కదా. ఇళ్ల పట్టా గురించి, ఇళ్ల స్థలాల గురించి నీ చీకటి రాజకీయం చేసేబట్టే అక్కడ కన్ను కొట్టి ఇక్కడ చీకటి చేసేసావు కాబట్టి అది ఇళ్ల పట్టాలు ఇలా అయిపోయినాయి.